ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ పుల్లారావు గారు. సో పుల్లారావు గారు, ట్రంప్ ఏదైతే ఈ టారిఫ్ పాలసీ ఉందో అది ఇండియా పైన ఎలాంటి లాంగ్ టర్మ్ ఎకానమిక్ ఇంపాక్ట్ చూపిస్తుందో అంటారు? అండ్ నిక్కీ హేలీ చేసినటువంటి వార్నింగ్స్ ఎంతవరకు వ్యాలిడ్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిక్కీ హేలీ చేసిన వార్నింగ్స్ చాలా ధైర్యంగా మాట్లాడిందా? ఎవరో మాట్లాడిన సమయంలో మాట్లాడింది ఆ పార్టీ నుంచి. చాలా వ్యాలిడ్ వార్నింగ్, అది కరెక్ట్ వార్నింగ్, దాంట్లో తప్పేం లేదు. ఆవిడ చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పింది. కానీ ట్రంప్ వినాలి కదా, ఆయన ఎవరు మాట వింటాడు? ఆయన మంత్రుల మాటే విండు, వాళ్ళు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు ఆయన ముందల. అది పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన వచ్చేసి ఎవరో మాట్లాడేసి వింటారు లేదు, ఆలోచన ఉన్నది ఆయనకి. కానీ ఆయనకి ఏంటంటే చాలా కోపంగా ఉన్నారు భారతదేశం మీద. మీరు మర్చిపోతున్నారు ఆయన తత్వం మన అందరికి తెలుసు. ఆయన తత్వం తెలిసాక మారిపోతాడంటే కష్టం. నేను మార్చ్ మే 10వ తారీఖు నుంచి చూస్తున్నా ఆయన తత్వం ఏంటి, ఎలా ఉన్నాడని. ఆ తత్వం కాదు, బిహేవియర్. ఆయన 2015 కానీ ఇంకా ఎర్లియర్ కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను డొనాల్డ్ ట్రంప్. ఆయన 30-40 సంవత్సరాలు బట్టి చూస్తున్నా మీడియాలో దాంట్లో కాంట్రవర్సీస్. రాను ఆయన చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయాడు. నన్ను భారతదేశం దగతా చేస్తారా, నాకు అంత దగ్గర వాళ్ళు అని. మే 10వ తారీఖు నుంచి ఆయన మైండ్ మారిపోయింది. మే 13 నుంచి మే 16 ఈ తారీఖులు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళారు. అక్కడ వాళ్ళు బ్రహ్మలను పట్టారు, ఏమేమి చేశారు అంతా మీకు తెలుసు. ఆయన గిఫ్ట్స్ ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, వచ్చారు. అప్పటి నుంచి పాకిస్తాన్ కూడా మనకి విరోధం అని తెలుసుకున్నారు, డీప్గా తెలుసుకున్నారు. ఖతార్ అనే దేశం బ్రీఫ్ చేసి ఉంటుంది, పాకిస్తాన్ కూడా దయ చూపెట్టండి, అది ఇది ఇదేదో. సో ఇవన్నీ కలిపి ఆయన మన మీద కోపం తీసుకుంటున్నాడు, తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే మనం ఫ్రాంక్గా చెప్పుకోవాలి, మనం ధైర్యం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం. నో డౌట్ అబౌట్. మనకు ధైర్యంగా ఉండాలి, లెక్క పెట్టుకోవడం అంతా కరెక్టే. కానీ డిప్లొమసీ అనేది తెర వెనకాల చేసే చాలా ఉంటుంది కాబట్టి మరి అది కూడా వర్కౌట్ చేయాలి. రహస్యంగా జరిగేదే డిప్లొమసీ. ఎన్నో రహస్యాలుగా జరిగింది. మీకు మన అలాస్కా వెళ్ళాడు పుతిన్ 1867లో రష్యన్ ఎంపరర్ పక్కన ఉన్న వాళ్ళకి లంచాలు పెట్టేసి అలాస్కాను కొనేశారు అమెరికా. అది పుతిన్కి తెలుసు, అందరికీ తెలుసు, హిస్టరీలో తెలుసు. చౌక కొనేశారు, అలాస్కాను కొనేశారు. అది మా ప్రదేశం, అమ్మేశాం అన్నాడు. అంతా సీక్రెట్గా జరిగే డిప్లొమసీ మనం కూడా చేయాలి. ఈ విషయంలో పొరపాటు జరిగింది. ట్రంప్ పర్మనెంట్ ఫీచర్ కాదు, 3.5 సంవత్సరాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఆ 3.5 సంవత్సరాలు మనం చాలా డ్యామేజ్ చేయవు. డ్యామేజ్ కంట్రోల్లో ఉండాలి. ఇవాళ జయశంకర్ మాస్కో వెళ్ళి ఏం చెప్పాడు? మీకు మాకు ట్రేడ్ డెఫిసిట్ $50 బిలియన్ ఉన్నాయి, మీకంటే మేము ఊరికిన ఆయిల్ కొంటున్నాం, వాళ్ళు మా దగ్గర నుంచి ఏం కొంటాం. అందువల్ల వాళ్ళు చెప్పేదంతా ఎలాగున్నదంటే ట్రేడ్ డెఫిసిట్. రష్యా మన దగ్గర నుంచి ఏం కొంటారు? కొనేదేం లేదు. చైనాకి మనకి $100 బిలియన్ ఇంకా పైన ట్రేడ్ డెఫిసిట్ ఉన్నారు, మన దగ్గర నుంచి ఏం కొంటారు? ఏం లేదు. సో వాళ్ళతో కూర్చొని రాసుకుంటే మనకు వచ్చేది మిజరీ లవ్స్ కంపెనీ అంటారు. ఏమంటారు? మిజరీ. మన ఒంట్లో మనకి కొంచెం పరిస్థితి బాగోలేనప్పుడు మిగతా జనం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, అంతే. వాళ్ళ వల్ల మనకు బెనిఫిట్ వచ్చేది లేదు. రేషనల్గా చెప్తున్నా, మన డిప్లొమసీ వాడి మెల్లిగా చేస్తున్నారు, మన ప్రభుత్వం ట్రై చేస్తున్నారు. కానీ సక్సెస్ అవుతుందా లేదా? జయశంకర్ చాలా సక్సెస్ఫుల్ మినిస్టర్, కానీ ఈ విషయంలో ఆయన మిస్టేక్ చేస్తాడని నేను భావిస్తాను. అయితే యుఎస్ ఇండియా రిలేషన్స్ ను దెబ్బతీయటం వల్ల చైనాకు వచ్చేటువంటి స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఏంటంటారు? అట్ ద సేమ్ టైం ఇది రష్యా సంబంధాలను స్ట్రెంథెన్ చేస్తుంది. ఈవేళ భారతదేశం ఏం చేస్తుందంటే, భారతదేశం చైనా దగ్గరికి వెళ్తుంది. చైనాకి మనకి ఏం స్నేహం ఉంటుంది? చైనాకి మనకి సరిహద్దు తేల్చే వరకు స్నేహం ఉండదు, దొంగ స్నేహం. మనకు అమ్ముతున్నారు సరుకు, మన వాళ్ళకి అమ్ముతున్నాం, అంతే. మనకు పదంతో వేయాలి, తొక్కేయాలి అని చైనా చూస్తుంది. ఎందుకంటే మనం అంటేనే భయం.
మన మీద ఏమైనా మమకారం ఉంటే పాకిస్తాన్ దూరం చేసుకుంటా చేయట్లేదే. అందువల్ల చైనాతో మనకు స్నేహం లేదు. రష్యాతో ఏంటి స్నేహం? మనకేదో గన్స్ అమ్ముతున్నారు, మంచి మిసైల్ సిస్టమ్స్ అమ్ముతున్నారు, కరెక్టే. అది తప్ప ఏం చేయగలదు మనకు రష్యా? ఆ రోజు మారిపోయినాయి. రష్యా ఒకనప్పుడు సూపర్ పవర్, ఇలా సూపర్ పవర్ కాదు. ఏ నిమిషమైనా అమెరికాతో మళ్ళీ కలిసిపోవచ్చు రష్యా. చైనా ఏం చేస్తుంది? ఎక్కువ మంది రిపోర్ట్ చేయలేదు. పాకిస్తాన్ మీద ప్రేమ ఏంటి డొనాల్డ్ ట్రంప్? ప్రేమ ఏంటంటే పాకిస్తాన్ మధ్యవర్తిగా డీల్ చేస్తాం చైనాతో అమెరికా మధ్య. 1971లో పాకిస్తాన్ అమెరికాని చైనాని కలిపింది. 30 సంవత్సరాలు అతి విరోధం ఉన్న దేశాలు రెండు డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు. వాళ్ళిద్దరిని కలిపి పాకిస్తాన్ కలిపి అది జ్ఞాపకం చేశారు మన ఆసిఫ్ మునీర్. మేమే కదా వాళ్ళని జ్ఞాపకం తీసుకొచ్చాం. చైనా మేము చెప్పినట్టు వినాలి, లేకపోతే గెంటేస్తాం చైనా మేము, లేకపోతే చైనా భారతదేశం ముందలు నిలబడలేదు అని చైనాతో మధ్యవర్తనం చేస్తున్నాడు అని మాత్రం నాలాంటి వాడికి అనుమానం.